హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోన పాలు ప్యాకెట్తో స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేయాలో చూపిస్తానండి. అందరూ ఒరిజినల్ పాలతో చేస్తారు కదండి నెయ్యి. ఆ నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి, పాలు ప్యాకెట్తో చేసిన నెయ్యి. మరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పాలు బాగా మరిగించి దానిపైన ఉన్న మీగడ ఇదండి. ఇది 3 రోజులు ఉంచిన మీగడ. 3 రోజులకి ఎంత వచ్చిందండి. ఇది మిక్సీ జార్లోనే మొత్తం వేసుకొని కూలింగ్ వాటర్ వేసుకోవాలండి. కూలింగ్ వాటర్ వేసుకుంటేనే నెయ్యి అనేది బాగా వస్తుంది. చూడండి నెయ్యి వచ్చింది కదా. మనము మిక్సీ వేసుకున్నప్పుడు ఆపుతూ వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోకూడదు మిక్సీ అనేది. ఇలాగైతేనే నెయ్యి అనేది వస్తుంది. ఇప్పుడు మనం వాటర్లోకి నెయ్యి ఉంది కదండి, అది పక్కన పెట్టుకోం కదా. నెయ్యి అనేది వాటర్లోని వేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. అందులో ఉన్న పాలు మొత్తము వచ్చేస్తుందండి, నెయ్యి అనేది ఉండిపోతుంది. ఇలాగ బాగా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి నేను చూపించిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది నెయ్యి అనేది. చాలా బాగుంటుందండి. మనం ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోం కదా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకోమండి, స్టవ్. అందులో నెయ్యి అనేది అందులో వేసుకొని మొత్తం కరుగుతుందండి నెయ్యి అనేది. అది ఒక 2 మినిట్స్ వరకు ఇలా మరిగించుకోవాలండి. నెయ్యి అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందులో నురగ అనేది బాగా మారిపోతుందండి. బాగా మరిగించాలండి, అప్పుడే నెయ్యి అనేది తయారవుతుంది. అందులోన చిన్న వైట్ది అని వస్తుందండి, అది నల్లగా మారినంత వరకు చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాల వరకు నెయ్యి అనేది బాగా మరిగించుకోవాలండి. చూడండి ఎంత బాగా మరిగిందో. ఇది మరిగింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత వడగట్టుకోవాలండి. దాని కింద ఉన్నది బ్లాక్ అంతా పోద్ది, అందుకని ఇది చల్లార్చాలి. ఇప్పుడు మనం వడగట్టుకుందామండి ఒక బాక్స్లోనికి స్టోర్ చేసుకోవడానికి. ఇది చాలా రోజులు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఈ నెయ్యి అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.